పక్కనే ఉన్న సైన్యాధిపతి అన్నాడు, రాజా, ఎన్నో దేశాలని, ప్రపంచాలని, ఖండాలను జయించిన నీవు నీ కోరికలు తీర్చడం నాకు సాధ్యమవుతుందా అని అన్నాడు. లేదు లేదు, చనిపోతున్న నా కోరిక నువ్వు తప్పనిసరిగా తీర్చాలి అన్నప్పుడు అప్పుడు అలెగ్జాండర్ చెప్పిన 3 విషయాలు ఏమిటి? నేను చనిపోయిన తర్వాత నేను బ్రతకాలని నాకు ఎవరైతే వైద్యం అందించారో వాళ్ళు మాత్రమే నా శవపేటకుని పోయాలి. 2వ కోరిక ఏమిటి రాజా అని అడిగితే, నేను ఈ లోకములో ఎంతైతే ధనాన్ని సంపాదించానో వజ్ర వైఢూర్యాలన్నింటినీ కూడా నా మరణ సమయంలో తీసుకెళ్తున్నప్పుడు వాటిని చల్లుతూరాలి. 3వ కోరిక గురించి చెప్తూ వచ్చాడు, నేను చనిపోయిన తర్వాత నా 2 చేతులు బాక్సులో నుంచి బయటికి అందరికి కనపడేటట్లుగా చూపించాలి. ఈ 3 కోరికలు తీరుస్తారు కదా అని అడిగినప్పుడు అక్కడ ఉన్న సైన్యాధిపతి కూడా అన్నాడు, రాజా, నాకు కూడా ఒక కోరిక ఉంది, ఆ కోరిక మీరు తీర్చాలి. ఏమిటి నీ కోరికని అడిగితే అన్నాడంట, ఈ 3 యొక్క భావము అర్థం ఏంటిదో చెప్పండి. డాక్టర్లే ఎందుకు నీ సమాధి పెట్టెకు పోయాలి? ఎందుకు నీ ధనాన్ని అందరికి చల్లుతూ వీధుల్లో పోతూ ఉండాలి? ఎందుకు నీ 2 చేతులు బయటికి పెట్టాలి అని అడిగినప్పుడు అలెగ్జాండర్ ఇలా చెప్తూ వచ్చాడు, నన్ను బ్రతికించడానికి వైద్యులు ఎంతో కష్టపడ్డారు, కానీ వైద్యము నా ప్రాణాలని కాపాడలేకపోయింది అనే సందేశాన్ని ఈ ప్రపంచానికి నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఈ లోకములో ఎన్నో ప్రాంతాలని, దేశాలను జయించిన నేను, ఎంతో డబ్బు గడించిన నేను, ఈ ధనము నన్ను కాపాడలేకపోయిందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చిన నేను 2 చేతులతోటి లేక దిగంబరత్వంతో ఏమీ తీసుకొని వెళ్లకుండా, ఏది కట్టుకొని వెళ్లకుండా, ఏది కూర్చుకొని పట్టుకొని వెళ్లకుండా వెళుతున్నానని సందేశాన్ని ఇవ్వాలి అనుకున్నాడు. కాబట్టి మరణం అందరికి వస్తుంది, మరణాన్ని తప్పించుకోవడం ఎవరి సాధ్యము కాదు. అయితే ధనము మరణాన్ని కాపాడలేదు, వైద్యము మరణాన్ని కాపాడలేదు, ఈ లోకములో కలిగి ఉన్నది ఏది మరణాన్ని కాపాడలేదనే విషయాన్ని మనం గుర్తించాలి.